హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం డెవ్సెకాప్స్ సెల్ఫ్ లెర్నింగ్ రోడ్ మ్యాప్ చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం డెవాప్స్ ఏంటి, డెవ్సెకాప్స్ ఏంటి అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేసి లాస్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. డెవాప్స్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ అనమాట. ప్రీవియస్గా మనకి వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఎజైల్ మెథడాలజీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ మెథడాలజీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి డెవాప్స్ అనేది ఎందుకు వస్తుందంటే ఒక అప్లికేషన్ అనేది ఫాస్ట్గా డెవలప్ చేయడానికి, అలానే డిప్లాయ్ చేయడానికి, డెలివరీ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం మనం డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తున్నాం మెథడాలజీ యూజ్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవ్ టీమ్ ఏం చేస్తుంది, ఆపరేషన్ టీమ్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవ్ టీమ్ ఏం చేస్తుందంటే ఒక కోడ్ ఉంటుంది కదా, ఏదైతే మన అప్లికేషన్ కోడ్ ఉంటుందో ఆ కోడ్ని డెవలప్ చేసేసి ఆ డెవలప్ చేసిన కోడ్ని బిల్డ్ చేస్తారు. దాని డిపెండెన్స్ ఉన్న బిల్డ్ చేసేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు లోకల్గా. టెస్ట్ చేసి అది ఓకే అయితే మన సోర్స్ మేనేజ్మెంట్ రిపాజిటరీస్ ఉంటాయి, ఎస్ఏఎమ్స్, అందులో కోడ్ని పుష్ చేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్స్ టీమ్ వస్తుంది. ఆప్స్ టీమ్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఏదైతే కోడ్ డిప్లాయ్ చేసామో ఆ కోడ్ని మేనేజ్ చేస్తూ, మానిటరింగ్ చేస్తూ, మెయింటైన్ చేసి మన సర్వర్స్ ఎంత సిపియూ యూజ్ చేస్తున్నాయి, ఎంత మెమరీ ఆక్యుపై చేస్తున్నాయి, ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ మానిటరింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడైతే మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, బ్రో యూట్యూబ్లో చాలా యూట్యూబర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోడ్ మ్యాప్స్ చేశారు కదా, సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ నీ రోడ్ మ్యాప్ ఎందుకు అప్రోచ్ అవ్వాలా, అండ్ ఈ రోడ్ మ్యాప్లో ఫాలో అయితే మీరు ఏ జాబ్స్కి ఎప్పుడు అప్లై చేయొచ్చు అనేసి డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక వర్చువల్ సర్వర్ కావాలి. మనం బేసిక్గా కొన్ని టూల్స్ లైక్ లైనక్స్ నేర్చుకోవడానికి, అండ్ గిట్ నేర్చుకోవడానికి, గిట్ హబ్ నేర్చుకోవడానికి, అండ్ షెల్ స్క్రిప్టింగ్, బ్యాష్ స్క్రిప్టింగ్, ఈ స్క్రిప్టింగ్ నేర్చుకోవడానికి. సో ఇవి బేసిక్గా నేర్చుకోవడానికి మనకు ఒక లోకల్ అయితే వర్చువల్ మిషన్ కావాలా. సో మన ఎయిమ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే డెవాప్స్ ఇంజనీర్. నేను ప్రిఫర్ చేసేదంటే స్టార్టింగ్లో మీరు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆర్ గూగుల్ క్లౌడ్ అకౌంట్, ఇలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఫ్రీ అకౌంట్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అన్ని సర్వీసెస్ టచ్ చేయకుండా మెయిన్గా మనం టూ సర్వీసెస్ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి EC2 ఏడబ్ల్యూఎస్ వాళ్ళైతే, అండ్ IIM సర్వీస్ ఒకటి. సో ఇక్కడ ఈ టూ సర్వీసెస్ ఎందుకు చెప్పారంటే, EC2 ఏం చేస్తుందంటే మనకి వర్చువల్ సిస్టమ్స్ అనేది, వర్చువల్ సర్వర్స్ అనేది లాంచ్ చేయడానికి యూజ్ అవుతుంది. అది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇనిషియల్ పీరియడ్లో ఇట్స్ యూస్ఫుల్. సో బేసిక్గా మీరు EC2 అండ్ IIM మీద ఫోకస్ చేయండి. ఓకే, అండ్ ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి లైనక్స్ నేర్చుకోవాలి. లైనక్స్ ఎందుకు నేర్చుకోవాలంటే, యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అది ఎవరైనా సరే మనం ఒక ఐటీలో ఉన్నామంటే, ఐటీకి వెళ్ళి వర్క్ చేస్తున్నామంటే మనకి లైనక్స్ అనేసి మ్యాండేటరీగా రావాలి. ఎందుకు బ్రో అంటే మన సర్వర్స్ అన్నీ బ్యాక్ ఎండ్లో లైనక్స్ మీద వర్క్ అవుతుంటాయి. ఈవెన్ మనం చూసుకున్నట్టయితే మన మొబైల్ ఉన్నా కూడా మన మొబైల్లో మన యూజర్ ఇంటర్ఫేస్కి MIUI, యాపిల్ యూఐ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఓఎసెస్ ఉంటాయి. అండ్ ఆ ఓఎస్ బ్యాక్ ఎండ్లో మనకు వర్క్ అయ్యేది లైనక్స్ అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మన సిస్టమ్ ఉంది, మనం ఓస్ పీసీస్ వాడుతుంటాం కదా, అండ్ విండోస్ అనేసి ఆ విండోస్ పై లేయర్ మటుకు మనకి విండోస్ 11, విండోస్ ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మళ్ళా దాన్ని బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేది మటుకు లైనక్స్ రన్ అవుతుంటుంది. సో అందుకోసం లైనక్స్ యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ మనకి లైనక్సే ఎందుకు యూజ్ చేస్తాం బ్రో అంటే, లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ సెక్యూర్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, దీనికోసం మనం లైనక్స్ అయితే యూజ్ చేస్తాం. ఈ లైనక్స్ యూజ్ చేసిన తర్వాత షెల్ స్క్రిప్టింగ్ వచ్చేస్తాం. బ్రో షెల్ స్క్రిప్టింగ్ ఎందుకు బ్రో అంటే, మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న లైనక్స్ కమాండ్స్ ఇవన్నీ కూడా ఆటోమేట్ చేయడానికి షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తుంటాం. ఎట్ ఏ టైంలో ఒక 10 కమాండ్స్ మనము రన్ చేయాలంటే ఒక షెల్ స్క్రిప్టింగ్లో మన కోడ్ లాగా రాసేసి సింగిల్ క్లిక్ తోటి మన 10 కమాండ్స్ రన్ చేయొచ్చు. సో అందుకోసం మనం షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటాం. దీంతో పాటు మనం బేసిక్గా నెట్వర్కింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే, ఈ 3 ఫేసెస్లో మీరు ఈ 3 ఫేసెస్ కంప్లీట్ చేశారంటే కరెక్ట్‌గా ఏంటి, బేసిక్ EC2 లాంచింగ్, సర్వర్ మేనేజ్మెంట్ అండ్ లైనక్స్
అండ్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ నెట్వర్కింగ్. ఈ 4 టాపిక్స్ కవర్ చేశారంటే మీరు ఈజీగా ఒక 3, 4 జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సపోర్ట్ ఇంజినీర్ అండ్ సిస్టమ్ ఇంజినీర్, సపోర్టివ్ ఇంజినీర్. ఇట్లా బేసిక్ రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్‌కి ఇక్కడ అప్లై చేయొచ్చు. సో, మీరిక్కడ స్టార్ట్ చేశారంటే సో, మనం నెక్స్ట్ వచ్చేసి గిట్ అండ్ గిట్‌హబ్. సో, ఇక్కడ గిట్‌హబ్ అండ్ గిట్ ఈ 2కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి గిట్ చూద్దాం. గిట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు అందరూ ఒక్కొక్క కోడ్‌ని డెవలప్ చేస్తుంటారు. కొంతమంది ఫ్రంట్ ఎండ్, కొంతమంది బ్యాక్ ఎండ్ అండ్ ఇలా అందరూ డిఫరెంట్ కోడ్‌ని డెవలప్ చేసిన తర్వాత, ఆ డెవలప్‌మెంట్ చేసిన దాన్ని ట్రాక్ చేయడానికి ఎవరు ఏది డెవలప్ చేశారు అండ్ ఎవరు ఏది పుల్ చేశారు. ఇలా స్టెప్ బై స్టెప్ ఇది మొత్తాన్ని ట్రాక్ చేసుకోవడానికి మనం గిట్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటొచ్చేసి గిట్‌హబ్. గిట్‌హబ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం డెవలప్ చేసిన కోడ్ మొత్తాన్ని ఒక రిపోజిటరీస్ ఒక సెంట్రల్ ఎన్విరాన్మెంట్‌లో స్టోర్ చేయాల. అండ్ అందరికీ యాక్సెసిబుల్ ఉండేలాగా. సో, అందుకోసం మనం గిట్‌హబ్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అడ్వాన్స్ క్లౌడ్ సర్వీసెస్ నేర్చుకోవాలి. ఎందుకు బ్రో మీరు స్టార్టింగే క్లౌడ్ అడ్వాన్స్ చెప్పారు అండ్ కంపేర్ టు వేరే అదర్ యూట్యూబర్స్ ఏమో క్లౌడ్ వచ్చేసి లాస్ట్ చెప్తున్నారంటే ప్రెజెంట్ డేస్ మోస్ట్ ఆఫ్ డెవాప్స్ అనగానే ఓన్లీ టెరాఫార్మ్, కుబర్నెటిస్, డాకర్, సిఐసిడి ఇవే కాదు. ఒక డెవాప్స్ ఇంజనీర్ అనేవాడికి ఆల్ ఓవర్ మోస్ట్ అన్ని సర్వీసెస్ మీద అండ్ అన్ని టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈవెన్ యాజ్ ఏ మీరు ఫ్రెషర్ అయినా కూడా ఓకే. అందుకోసం నేను ఇక్కడ స్టార్టింగ్లో క్లౌడ్ పెట్టాను అనమాట. యాజ్ ఎ ఫ్రెషర్గా మోస్ట్ ఆఫ్ మీకు క్లౌడ్ సర్వీసెస్ మీదే ఇంటర్వ్యూ ఉంటుంది. సో, అందుకోసం నేను క్లౌడ్ని ముందు తీసుకొచ్చాను అనమాట. ఓకే. ఇక్కడ మీరు చెప్పినట్టు ఓకే బ్రో, క్లౌడ్ సర్వీసెస్లో ఏవి నేర్చుకోవాలంటే టాప్ 15 ఉంటాయి. వాటిలో ఏంటంటే మనకి EC2, S3 అండ్ ఆటో స్కేలింగ్, ఈసీఆర్, ఈసీఎస్, ఆర్డిఎస్, లాంబ్డా, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ ఫ్రంట్, క్లౌడ్ ఫార్మేషన్ ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇది మొత్తం మనం మాన్యువల్‌గా ప్రాక్టీస్ చేస్తాం. సో, దీన్ని ఆటోమేట్ చేయడానికి టెరాఫార్మ్ యూజ్ చేస్తాం. ఓకే. టెరాఫార్మ్ అంటే ఏంటంటే ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఇప్పటిదాకా మనం ఏదైతే మాన్యువల్‌గా చేసామో ఆ మాన్యువల్‌గా చేసింది ఆటోమేట్ చేయడానికి మనం టెరాఫార్మ్ యూజ్ చేస్తాం. అండ్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఎట్ ఏ టైమ్‌లో మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో మన రిసోర్సెస్ మొత్తం సర్వీసెస్ అన్నీ లాంచ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి టెరాఫార్మ్ యూజ్ అవుతుంది. ఓకే. అదే మనం మాన్యువల్‌లో చూసుకుంటే ఒక ఈస్2 లాంచ్ చేయాలంటే దానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. అండ్ ఎస్3 బకెట్ క్రియేట్ చేయడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. అదే మనం టెరాఫార్మ్ యూజ్ చేసామంటే వితిన్ 10 మినిట్స్‌లో మనకి ఏ అయితే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ మొత్తం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో లాంచ్ అయిపోతే రెడీ అయిపోతాయి. సో, మనకి అందుకోసం టెరాఫార్మ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సిఐసిడి టూల్స్ యూజ్ చేస్తాం. సిఐసిడి కోసం మనము డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. మనకి బేసిక్‌గా మోస్ట్ యూజ్ చేసేది జెంకిన్స్, గిట్‌హబ్ యాక్షన్స్, గిట్ ల్యాబ్ ఇలా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు జెన్కిన్స్ స్టార్ట్ చేశారంటే మీకు ఒక మెథడాలజీ అనేది అర్థమవుతుంది. అండ్ ఏ ప్లగిన్స్ ఎలా యూజ్ అవుతున్నాయి. మనకి ఒక అప్లికేషన్‌ని కంటిన్యూయస్ డెలివరీ చేయడానికి ఏ ప్లగిన్స్ మనకి యూజ్ అవుతున్నాయనేసి మీకంటూ ఒక స్టార్టింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కోసం జెంకిన్స్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాకర్. డాకర్ ఎందుకు యూజ్ అవుతుంది బ్రో అంటే ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్‌లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. లాగిన్, లాగౌట్ ఆర్ ఇంకా మీరు ఒక ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ తీసుకుంటే మీకు డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. షాపింగ్ అనేసి షాపింగ్‌లోకెళ్ళిపోతే మెన్స్ అనేసి ఇలా కేటగరీస్ వైస్ ఉంటాయి. ఆ కేటగరీస్ వైస్‌గా ఒక్కొక్క ఆ అప్లికేషన్‌లో ఒక్కొక్క సర్వీస్ కోసం ఒక్కొక్క డాకర్ ఇమేజ్‌ని క్రియేట్ చేసేసి దాన్ని లో వెయిట్‌గా క్రియేట్ చేస్తామనమాట. ఓన్లీ దానికి డిపెండెన్స్ సర్వీసెస్ కోసం. బ్రో కుబర్నెటిస్ అంటే ఏంటి? ఇప్పటివరకు మనము డాకర్ ఒక ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తారో చూసాం. దాని నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ డాకర్ ఇమేజెస్‌ని ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్ లాగా యూజ్ చేస్తాం ఇక్కడ కుబర్నెటిక్స్ అనేదాన్ని. ఇది ఏం చేస్తుందంటే ఒక డాకర్ ఇమేజ్
ఎట్ ఏ టైంలో మనం సిస్టమ్‌లో యూజ్ చేసుకుంటే ఒక ఇమేజ్‌కి ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో, కుబర్నెటిక్స్ ఏం చేస్తదంటే ఒక ఇమేజ్ తోటి 3 డాకర్ కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. ఓకే. అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. మన ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసిన తర్వాత ఆటో స్కేలింగ్ అవ్వడానికి అండ్ ఆటో హీలింగ్ అవ్వడానికి, ఇలా ఫెయిల్ ఓవర్ కోసం, ఇలా ఆహ్, అడ్వాన్స్ ఫీచర్స్ కోసం కుబర్నెటిక్స్ యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ మన అప్లికేషన్స్ అన్నీ ఇందులోనే రన్ అవుతుంటాయి. లైక్ మీరు కుబర్నెటిక్స్ యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ మన అప్లికేషన్స్ అన్నీ ఇందులోనే రన్ అవుతుంటాయి. లైక్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అండ్ మింత్రా అండ్ ఏ షాపింగ్ అప్లికేషన్ ఇంకా మనకి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ టైంలో కుబర్నెటిక్స్ ఎలా వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే యూజర్స్ ఇంక్రీజ్ అవుతుంటారో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆటో స్కేలింగ్ అవుతుంటది. ఎప్పుడైతే మన యూజర్స్ తగ్గిపోతారో ఆటోమేటిక్‌గా అది సర్వర్స్ అన్ని డౌన్ చేస్తుంటది. ఓకే. ఇలా మనకు యాన్సిబుల్. యాన్సిబుల్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ప్రీవియస్‌గా ఏదైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ జీసీపీ సర్వీసెస్ ఈ సర్వీసెస్‌లో మనం కొన్ని సర్వీసెస్ లాంచ్ చేసాం కదా! ఈసీ2 అనేసి లేకుంటే వర్చువల్ మిషన్స్ ఈ సర్వీసెస్ ఇంటర్నల్‌గా కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి యాన్సిబుల్ యూజ్ చేస్తాం. అండ్ ఈ యాన్సిబుల్ అనేది సేమ్ మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఎ కోడ్ టెర్రాఫార్మ్ ఎలా యూజ్ చేసామో సేమ్ అదే వేలో యాన్సిబుల్ యూజ్ చేస్తామనమాట. ఇంటర్నల్ ప్యాకేజ్ ఒక అప్లికేషన్‌ని అప్‌డేట్ చేయడానికైనా ఎట్ ఏ టైమ్‌లో 100 సర్వర్స్ మనం మాన్యువల్‌గా ఆహ్, అప్‌డేట్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అండ్ చాలా టైం పడుతుంది. అదే యాన్సిబుల్ యూజ్ చేసామంటే ఎట్ ఏ టైమ్‌లో జస్ట్ ఒక 10 మినిట్స్‌లో అన్ని సర్వర్స్ కూడా అప్‌డేట్ అయిపోతాయి. సో, దానికోసం మనం యాన్సిబుల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం మానిటరింగ్ టూల్. మానిటరింగ్ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన సర్వీసెస్ అన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి? ఎంత సీపీయూ యూజ్ చేస్తున్నాయి? ఎంత మెమరీ యూజ్ చేస్తున్నాయి? ఏ సర్వీసెస్ వర్క్ అవుతున్నాయి? ఏవైనా సర్వీసెస్ స్టాప్ అయ్యాయా? అనేసి ఇలా అన్ని సర్వీసెస్‌ని మానిటరింగ్ చేసుకోవడానికి మనం మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తాం. బేసిక్‌గా మనము యూజ్ చేసేది గ్రాఫానా, ఆహ్, డేటాడాగ్, ప్రొమిథియస్, స్ప్లంక్, ఎలాస్టిక్ ఇలా కొన్ని సర్వీసెస్ అండ్ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ సర్వీసెస్, టూల్స్ అన్నీ మనం మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్ యూజ్ చేస్తాం. పైథాన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, పైథాన్ అనేది ఇప్పటివరకు మనం మాన్యువల్‌గా చేసిన వర్క్ మొత్తం ఈ అన్ని వర్క్ కంబైన్ చేసేసి ఆహ్, ఆటోమేట్ చేయడానికి మనం పైథాన్ యూజ్ చేస్తాం. సో, ఈ పైథాన్ అనేది అలా యూజ్ అవుతుంది. అండ్ బేసిక్‌గా అయితే యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు పైథాన్‌ని బేసిక్ నేర్చుకోండి. కోర్ పైథాన్ అనేసి. లూప్స్ వీటి వరకు. మీకు లైబ్రరీస్ ఇవన్నీ అంత అవసరం లేదు. ఓకే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బేసిక్ క్లౌడ్ 2 సర్వీసెస్ నేర్చుకోండి. ఈసీ2 ఐఐఎం అండ్ లైనక్స్ అండ్ స్క్రిప్టింగ్. ఈ 3 నేర్చుకున్న తర్వాత మీరు కొంచెం నెట్వర్కింగ్ నేర్చుకోండి. ఆ నెట్వర్కింగ్ నేర్చుకొని ఫస్ట్ అయితే యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు సపోర్ట్ ఇంజినీర్ అండ్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇట్లా 3, 4 రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్‌కి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిట్ హబ్ నేర్చుకోండి. గిట్ హబ్, క్లౌడ్ అడ్వాన్స్ సర్వీసెస్ నేర్చుకోండి. టెరాఫార్మ్ నేర్చుకోండి. సో, ఇక్కడ చేసిన తర్వాత టెరాఫార్మ్ కంప్లీట్ అయిపోయినామంటే మీరు ఒక క్లౌడ్ ఇంజినీర్‌గా మీరు జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. అప్పుడు తర్వాత ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ ఇలా కొన్ని సర్వీసెస్ కొన్ని జాబ్స్ ఉంటాయి. సో, ఆ జాబ్స్‌కి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు సీఐసీడీ, డాకర్, కుబర్నెటిస్ ఇక్కడ కుబర్నెటిస్ వరకు మీరు నేర్చుకున్నారంటే మీరు ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా అప్లై చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మీరు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ టూల్స్ పైథాన్ ఇది నేర్చుకున్నారంటే మీరు ఎస్ఆర్ఈ కూడా యూజ్ చేయొచ్చు. ఎస్ఆర్ఈ జాబ్స్ కూడా. సో, ఈ క్లౌడ్ ఈ ఈ వేలో మీరు ఫాలో అయ్యారంటే ఇలా ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క జాబ్స్‌కి అప్లై చేస్తూ మీరు ఈజీగా డెవాప్స్‌కి షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకే. నుంచి కొన్ని జాబ్స్‌కి అప్లై చేస్తాం. అక్కడ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకుంటూ ఒక ఎక్స్‌పీరియన్స్ తోటి మీరు ఆహ్, డెవాప్స్ రోల్స్‌కి అప్పుడు షార్ట్ లిస్ట్ అయినప్పుడు మీకు అవి మొత్తం క్లియర్ అవుతుంటాయి. అండ్ మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో, ఒక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏ స్టెప్స్ తీసుకోవాలో ఇలా అనేసి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ ఫాలో
కోర్స్ ఇన్ తెలుగు. అండ్ మీకు ఈ కోర్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు. నేను ఈ కంప్లీట్ ఏవైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ నేను మీకు కోర్స్‌లా క్రియేట్ చేసేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.